అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ సిరీస్ లో యూనిక్ కరెంట్ అఫైర్స్ అండ్ న్యూస్ సిరీస్ లో ఎపిసోడ్ నెంబర్ 3 కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియో చేయడానికి మేము చాలా శ్రమ పడతాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇది రికమెండ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ రోజు మనం కరెంట్ అఫైర్స్ లోకి వెళ్లే ముందు టుడేస్ ట్రివియా క్వశ్చన్ గురించి ఒకసారి చూద్దాం. విచ్ స్టేట్ రీసెంట్లీ గేవ్ ద స్టేటస్ ఆఫ్ స్టేట్ ఫెస్టివల్ టు గణేష్ చతుర్థి? రీసెంట్ గా మనం అందరం వినాయక చవితి జరుపుకున్నాము. ఈ వినాయక చవితిని స్టేట్ ఫెస్టివల్ గా డిక్లేర్ చేసిన రాష్ట్రం ఏది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఏ జమ్మూ కాశ్మీర్, బి హిమాచల్ ప్రదేశ్, ఈ మహారాష్ట్ర, డి గుజరాత్. కరెక్ట్ ఆన్సర్ మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. వీడియో ఎండ్ లో మీకు కరెక్ట్ ఆన్సర్ చెప్పబడుతుంది. ఇక ఫస్ట్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నొమాడ్ విలేజ్. సిక్కింస్ యాక్టన్ విలేజ్ డిక్లేర్డ్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నొమాడ్ విలేజ్. సో అసలు నొమాడ్ అంటే ఏంటి? నొమాడ్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్తూ అక్కడ టెంపరీగా కొంతకాలం ఉండి తర్వాత మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్లే వ్యక్తుల్ని నొమాడ్స్ అంటారు. సో తెలుగులో వాళ్ళని దేశ దిమ్మరులు అని కూడా పిలుస్తారు. సో సిక్కింలోని యాక్టెన్ విలేజ్ ని ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నొమాడ్ విలేజ్ అని అన్నారు. ఎందుకు అన్నారు అంటే మనం డీటెయిల్స్ లోకి పోతే మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనం గమనించినట్టయితే యాక్టన్ విలేజ్ ఇన్ సిక్కిమ్స్ ప్యాక్యాంగ్ డిస్ట్రిక్ట్ హ్యాస్ బీన్ అఫీషియల్లీ డిక్లేర్డ్ ఇండియాస్ ఫస్ట్ డిజిటల్ నొమాడ్ విలేజ్ అండర్ నొమాడ్ సిక్కిం ఇనిషియేటివ్. ఇట్ అలైన్స్ విత్ సిక్కిమ్స్ సీఎంస్ వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ ఇనిషియేటివ్ టు ఫాస్టర్ లోకల్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ యూత్ ఇన్నోవేషన్. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇనిషియేటివ్ స్టేట్ గవర్నమెంట్ ఎండార్స్ చేస్తుంది నొమాడ్ సిక్కిం అనే ఇనిషియేటివ్ భాగంగా. ఇది సిక్కిం యొక్క సీఎం ఎవరైతే ఉన్నారో అతను ఇచ్చిన పిలుపు వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ అని ఏదైతే పిలిపించారో దాంట్లో భాగంగా దీన్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని ఎయిమ్ ఏంటి అంటే ఇట్ ఎయిమ్స్ టు ట్రాన్స్ఫార్మ్ స్ట్రాటజిక్ లొకేషన్స్ ఇన్ సిక్కిం ఇంటూ ఇయర్ రౌండ్ హబ్స్ ఫర్ డిజిటల్ ప్రొఫెషనల్స్ అక్రాస్ ఇండియా అండ్ అబ్రాడ్ while ensuring sustainable income opportunities for homestay owners during tourist off season which may stretch for 6 months. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిక్కిం లాంటి టూరిస్ట్ ప్లేసెస్ లో ఏమవుతుందంటే వాళ్ళ మేజర్ అక్కడ పాపులేషన్ యొక్క మేజర్ ఇన్కమ్ అనేది టూరిజం మీద ఆధారపడి ఉంటుంది. సో కానీ టూరిజం ఇయర్ లాంగ్ టూరిజం ఉండదు. ఓన్లీ హాఫ్ ఆఫ్ ద మంత్స్ మాత్రమే, అంటే 6 months మాత్రమే టూరిజం ఉంటుంది. మిగిలిన 6 months వాళ్ళకి టూరిజం ఉండదు. సో అలా టూరిజం లేని టైంలో వాళ్ళు ఉపాధి అవకాశాల కోసం కష్టపడతారు లోకల్ పాపులేషన్. అలా కష్టపడకుండా వాళ్ళకు ఆల్టర్నేటివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్రొవైడ్ చేయాలన్న ఉద్దేశంతో హై స్పీడ్ వైఫై, ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ అండ్ జీరో వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో వీళ్ళు డిజిటల్ నొమాడ్ విలేజ్ అని క్రియేట్ చేయడం వెనక ఉద్దేశం ఏంటంటే ఈ ఆఫ్ సీజన్ 6 months ఏవైతే వాళ్ళకు ఆఫ్ సీజన్ ఉంటుందో టూరిజం పట్ల, ఆ ఎంప్లాయ్మెంట్ లేని టూరిజం లేని ఆ 6 months లో వీళ్ళకు రకరకాల ఆన్లైన్ జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. సరే మరి ఆన్లైన్ జాబ్స్ చేయాలంటే ఇంటర్నెట్ కావాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటే ఇంటర్నెట్ కావాలి. సో అలాంటి రిమోటెస్ట్ సిక్కిం లాంటి రిమోటెస్ట్ ప్లేసెస్ లో ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది ఒక ఛాలెంజ్. సో అక్కడ ఒక ఛాలెంజ్ ని ఒక ఆపర్చునిటీగా తీసుకొని అక్కడ లోకల్ గవర్నమెంట్ ఈ రిమోట్ లొకేషన్స్ లో రిమోట్ టూరిస్ట్ లొకేషన్స్ లో ఇంటర్నెట్ ఫెసిలిటీ, హై స్పీడ్ ఇంటర్నెట్ ఫెసిలిటీ, అలాగే స్కిల్ డెవలప్మెంట్ ఇట్లాంటివన్నీ కూడా ఇనిషియేటివ్స్ అన్ని కూడా ఇన్కార్పొరేట్ చేసి అక్కడ ఆఫ్ సీజన్ లో అక్కడ ఉన్న లోకల్ పాపులేషన్ కి ఆన్లైన్ వర్క్ ఏదైతే ఉందో దాన్ని చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇది వాళ్ళు డిజిటల్ నొమాడ్ విలేజ్ అనే కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అబౌట్ నొమాడ్ సిక్కిం ఇనిషియేటివ్, ఇట్ ఇస్ జాయింట్ ఇనిషియేటివ్ ఆఫ్ పాక్యాంగ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సార్వాహిత ఎన్జిఓ టు క్రియేట్ ఎ డిజిటల్ నొమాడ్ హబ్ ఫర్ ప్రొఫెషనల్స్ సీకింగ్ ఎ బ్లెండ్ ఆఫ్ రిమోట్ వర్క్ అండ్ పీస్ఫుల్ లివింగ్. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్వహిత ఎన్జిఓ అలాగే పాక్యాంగ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, సో ఈ ఇద్దరు కూడా కలిపి వాళ్ళు తీసుకొచ్చిన ఈ నొమాడ్ సిక్కిం ఇనిషియేటివ్ లో లోకల్సే కాదు, ఆఫ్ సీజన్ లో లోకల్సే కాకుండా అక్కడ టూరిజానికి ఎంజాయ్ చేయడానికి, అక్కడ లొకేషన్, అక్కడ బ్యూటీని ఎంజాయ్, సీనిక్ బ్యూటీని ఎంజాయ్ చేయడానికి వచ్చే ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ టూరిస్టులు కూడా అక్కడే ఉండి వర్క్ చేసుకునే ఒక సౌలభ్యం కేటాయించడం. ఇప్పుడు అక్కడ రిమోట్ లొకేషన్స్ లోకి వెళ్ళిపోతే అక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండదు, అక్కడ టెలిఫోన్ కనెక్టివిటీ ఉండదు, ఫోన్ ఎప్పుడు కూడా ఎయిర్ప్లేన్ మోడ్ లో లేకపోతే నో సిగ్నల్ మోడ్ లో ఉంటుంది. అలా కాకుండా అలాంటి రిమోట్ ప్లేసెస్ లో కూడా ఇంటర్నెట్, హై స్పీడ్ ఇంటర్నెట్ ఇవ్వడం ద్వారా అక్కడ టూరిస్టులు అక్కడే స్టే చేస్తూ, ప్రొలాంగ్డ్ పీరియడ్ అక్కడే స్టే చేస్తూ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే అవకాశం ఉంటుంది. దీని ద్వారా వాళ్ళు పక్క ఉద్యోగం చేస్తున్నట్టు ఉంటుంది, ఇంకో పక్క వాళ్ళు హాలిడేని కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. సో ఇలాంటి ఒక అద్భుతమైన ఒక కాన్సెప్ట్ ని వాళ్ళు డిజిటల్ నొమాడ్ విలేజ్ లో తీసుకురావడం జరిగింది. సో టూరిస్టులు ఎవరైతే నొమాడ్స్ అంటే వాళ్ళు నొమాడ్స్ అంటే వాళ్ళని టూరిస్టులను దృష్టిలో పెట్టుకుని ఆ మాట అన్నారు నొమాడ్ అని. నొమాడ్ అంటే ఎలాగైతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం తిరుగుతుంటారో అట్లాగే నేషనల్, ఇంటర్నేషనల్ టూరిస్టులు ఈ టూరిస్ట్ సిక్కిం అనే టూరిస్ట్ స్పాట్ కి వచ్చి అక్కడ కొంతకాలం ఉన్నప్పుడు అక్కడ వాళ్ళు జాబ్ లీవ్ పెట్టకుండా అక్కడే ఆన్లైన్ లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ డిజిటల్ గా వాళ్ళు వర్క్ చేసుకునే విధానం, చేసుకునే సౌలభ్యం ఇవ్వడమే డిజిటల్ నొమాడ్ విలేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎ డిజిటల్ నొమాడ్ పర్సన్ ఈజ్ హూ యూజెస్ టెక్నాలజీ టు వర్క్ రిమోట్లీ, ఎర్నింగ్ ఎ లివింగ్ ఆన్లైన్ వైల్ మూవింగ్ బిట్వీన్ డిఫరెంట్ లొకేషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. The state holds the distinction of being India's first fully organic state. సో ఇక్కడ సిక్కిం గురించి మాట్లాడుతూ
సిక్కిం యొక్క అదర్ రిస్ట్రిక్షన్స్ కూడా మనం డిస్కస్ చేయాలి. సిక్కిం ఫస్ట్ ఫుల్లీ ఆర్గానిక్ స్టేట్, అది 2016లో దానికి ఆ టైటిల్ వచ్చింది. అలాగే సిక్కిం ఫస్ట్ స్టేట్ టు ఇంట్రడ్యూస్ ఆర్గానిక్ అక్వాకల్చర్. సో అలాగే సిక్కిం ఇస్ ద ఫస్ట్ స్టేట్ టు అచీవ్ 100% ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ ODF స్టేటస్ ఇన్ 2016. సో అలా సిక్కింకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇకపోతే ఇండియాస్ ఫస్ట్ aquatic park inaugurated in Assam. In a move to revolutionize India's fisheries sector, Assam Chief Minister Himanta Biswa inaugurated the country's first aquatic park in Baghibari in Sonapur. సో ఇక్కడ aquatic park ని భాగీబారి, సోనాపూర్ డిస్ట్రిక్ట్ లో భాగీబారి అనే ఏరియాలో అస్సాం చీఫ్ మినిస్టర్ గారు ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇది మనకు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. లొకేషన్ అడుగుతారు వాళ్ళు కొన్నిసార్లు. ద స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ ఎయిమ్డ్ ఎట్ ప్రమోటింగ్ సస్టైనబుల్ aquaculture అండ్ ఫిషరీ ఇన్నోవేషన్ హ్యాస్ బీన్ డెవలప్డ్ విత్ ద సపోర్ట్ ఆఫ్ NABARD, ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అండ్ సెల్కో ఫౌండేషన్. సో NABARD, సెల్కో అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ యొక్క సంయుక్త కృషితో దీన్ని స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అంటే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అని ఎక్కడన్నా అన్నారంటే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీ అని అర్థం. So, highlighting Assam's rising prominence in fisheries landscape, the Chief Minister proudly announced the state now ranks 4th nationally in fish production, contributing the impressive 4.99 lakh metric tons annually. So, ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్. అస్సాం ఏ ర్యాంక్ లో ఉంది ఫిషరీస్ ప్రొడక్షన్ లో అని అడిగే అవకాశం ఉంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. శర్మ ఇన్ఫార్మ్డ్ దట్ అండర్ ప్రధాన్ మంత్రి మత్స్య సంపద యోజన PMMSY, major fisheries development initiative has already been undertaken at Sonbhil, Sribhumi, ఎన్హాన్సింగ్ ద స్టేట్ అక్వాటిక్ రిసోర్సెస్ క్యాపబిలిటీ. సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా శ్రీభూమి డిస్ట్రిక్ట్ లో సోన్బీల్ అనే ప్రాంతంలో ఫిషరీస్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఏదైతే ఫిషరీస్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ అనే ఒక ఇన్స్టిట్యూట్ ని కూడా వాళ్ళు అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ బూస్ట్, ద సీఎం డిక్లేర్డ్ ద జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ JICA హ్యాస్ ఎక్స్టెండెడ్ అసిస్టెన్స్ వర్త్ 250 crores, పేయింగ్ ద వే ఫర్ అప్కమింగ్ ఫిషరీస్ ప్రాజెక్ట్ అక్రాస్ అస్సాం. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ ఇంటర్నేషనల్ ఏజెన్సీతో కొలాబొరేట్ అయ్యి ఈ aquatic పార్క్ అనేది అస్సాం స్టేట్ చేస్తుంది అంటే JICA, జపనీస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక నెక్స్ట్ పాయింట్ కి వస్తే, టు ఎన్ష్యూర్ సోషల్ సెక్యూరిటీ ఫర్ దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ aquaculture, ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఎక్స్టెండెడ్ గ్రూప్ ఇన్సూరెన్స్ కవరేజ్ టు ఫిష్ ఫార్మర్స్ అండర్ నేషనల్ స్కీమ్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ఫిష్ కల్చర్ గానీ లేదా ప్రాన్స్ యొక్క కల్చర్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే గ్యాంబ్లింగ్ లాంటివి అనమాట. ఒకసారి రాబడి వచ్చిందంటే మాత్రం అద్భుతంగా కోట్లలో రాబడి వస్తుంది, కానీ ఒకవేళ నష్టాలు వస్తే మాత్రము కోలుకోలేని దెబ్బ ఈ మత్స్యకారులకు తగులుతుంది అనమాట. సో ఇలాంటి ఒక అడ్వర్సరీని అవాయిడ్ చేయడం కోసం ఒక 10 లేదా 20 మంది మత్స్యకారుల్ని ఒక గ్రూప్ గా తీసుకొని వాళ్లకు జాయింట్ ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నాగాలాండ్ డోయాంగ్ లేక్ ఈజ్ నోన్ యాజ్ ఫాల్కన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇక్కడ మన పిక్చర్ లో మనం చూస్తుంది పంక్తి విలేజ్ లో ఇది ఒక లేక్ అనమాట. ఈ డోయాంగ్ లేక్, పంక్తి విలేజ్ లో ఈ డోయాంగ్ లేక్ ఆల్మోస్ట్ ఒక 50,000 నుంచి 60,000 అమూర్ ఫాల్కన్స్ ని హోస్ట్ చేస్తుంది అనమాట. ఈ అమూర్ ఫాల్కన్స్ చాలా విలువైన పక్షి జాతి. సో దీని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. పంక్తి విలేజ్ ఇన్ ఓకా డిస్ట్రిక్ట్, నాగాలాండ్ హ్యాస్ బికమ్ a birds watcher's paradise again as thousands of amur falcons arrived at the roosting site near the picturesque Doyang Dam. It estimated that the number of birds which have started arriving in October first week has increased to about 60,000. The Amur falcon to Pankti village where the roost to regain their stamina before they continue their long journey across the Arabian Sea to find their destination in Africa. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమూర్ ఫాల్కన్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మార్చ్ ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు ఇవి భారతదేశం పరిసరాల్లో ఉంటాయి. అక్టోబర్ ప్రాంతంలో ఇక్కడికి వస్తాయి. ఇక్కడ నుంచి ఇవి వెస్ట్ వర్డ్ ప్రయాణం చేసి ఈస్టర్న్ ఆఫ్రికాకు వెళ్తాయి. ఎప్పుడు వెళ్తాయి? డిసెంబర్ ప్రాంతంలో వెళ్తాయి. అంటే డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ ప్రాంతంలో, నవంబర్ ఎండింగ్ మధ్యలో నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి 4 months కూడా ఇవి ఈస్టర్న్ ఆఫ్రికా ప్రాంతంలో మైగ్రేట్ అవుతాయి అనమాట. ఇది ఈ ఫాల్కన్, అమూర్ ఫాల్కన్ యొక్క విశిష్టత. సో ఇవి అక్టోబర్ లో ఎప్పుడైతే రిజ్యూనేట్ అవ్వడానికి, అలాగే సంతాన వృద్ధి చేసుకోవడానికి ఈ డోయాంగ్ లేక్ పరిసరాల్లోకి రావడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ లష్ గ్రీనరీ ఏదైతే ఉందో, అలాగే వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి రిజ్యూనేట్ అవ్వడానికి, రిక్యూపరేట్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. Tourists have started arriving from different parts of India to have a glimpse of the majestic raptor. It may be mentioned that radio-tagged Amur falcons named Long Leng, named after one of the districts of Nagaland, holds the world record for clocking 150,000 kilometers in 4 years of its tracking. సో ఒక రేడియో ట్యాగింగ్ చేయబడిన అమూర్ ఫాల్కన్ పేరు లాంగ్ లెంగ్ అని పెట్టారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇంకా అమూర్ ఫాల్కన్స్ గురించి కొంచెం డీటెయిల్ గా వెళ్తే, వీటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది IUCN స్టేటస్ లీస్ట్ కన్సర్న్. ఓకే, అలాగే ఇది
వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1 కింద ఉండే బర్డ్. సో దీనికి ఇంకా ఎక్కువ మనము ప్రొటెక్షన్ అలాగే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే అక్టోబర్ లో ఇండియాలో ఉన్న ఈ డోయాంగ్ లేక్ పరిసరాల్లోకి వచ్చిన అమూర్ ఫాల్కన్ తర్వాత ఈస్టర్న్ ఆఫ్రికా, సోమాలియా ఆ ప్రాంతాల్లోకి వెళ్తుంది. తర్వాత అలాగే ఈ సదరన్ ఆఫ్రికా కూడా ప్రయాణం చేస్తుంది. మళ్ళీ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ ఈవెన్చువల్లీ ఇట్ పాసెస్ త్రూ చైనా అండ్ ఇట్ విల్ రీచ్ బై క్రాసింగ్ మంచూరియా ఇట్ విల్ రీచ్ సైబీరియా. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే దానికి సంబంధించిన డైట్ చూడొచ్చు, లోకస్ట్ అండ్ టర్మైట్స్. దానికి సంబంధించి హ్యాబిటాట్ చూడొచ్చు, ఓపెన్ వుడ్స్ అండ్ మార్షెస్, అంటే వెట్లాండ్స్ లో ఎక్కువ ఇది థ్రైవ్ అవుతుంది. చూడండి, బ్రీడ్స్ ఇన్ సైబీరియా, మంగోలియా అండ్ నార్థన్ చైనా, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే నేమ్డ్ ఆఫ్టర్ అమూర్ రివర్ విచ్ ఫ్లోస్ త్రూ ఇట్స్ బ్రీడింగ్ గ్రౌండ్స్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో మెయిన్ థ్రెట్స్ వచ్చేసి ఇల్లీగల్ ట్రాపింగ్ అండ్ కిల్లింగ్ డ్యూరింగ్ ద మైగ్రేషన్ అండ్ హ్యాబిటాట్ లాస్. సో ఇవి మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సి. ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, నాగాలాండ్ ఈజ్ నోన్ యాజ్ ద ఫాల్కన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ద డోయాంగ్ రిజర్వాయర్ ఇన్ పంక్తి విలేజ్, నాగాలాండ్ ఈస్ ఫేమస్ రూస్టింగ్ సైట్, అంటే సంతాన ఉత్పత్తి కేంద్రము ఫర్ అమూర్ ఫాల్కన్స్ అండ్ సక్సెస్ఫుల్ కన్జర్వేషన్ ఎగ్జాంపుల్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అలాగే ఇంకొక విషయం, కన్జర్వేషన్ ఆఫ్ సిఎంఎస్ అంటే కన్జర్వేషన్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్. ఈ కన్జర్వేటర్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ లిస్ట్ లో ఇది అపెండిక్స్ 2 లో ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎన్వైరన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ వచ్చేసి బెంగళూరు యాజ్ అ లెపర్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. బెంగళూరు హ్యాస్ ఎర్న్డ్ ద టైటిల్ లెపర్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఆఫ్టర్ 2024-25 సర్వే బై ద హోలెమట్టి నేచర్ ఫౌండేషన్ అండ్ నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. లెపర్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటారు? దేన్ని ఓవర్టేక్ చేసింది? ముంబైని ఓవర్టేక్ చేసింది. బెంగళూరు ఓవర్టేక్స్ ముంబై ఇన్ అర్బన్ లెపర్డ్ పాపులేషన్. స్టడీ ఫైండ్స్ 85 బిగ్ క్యాట్స్ ఇన్ సరౌండింగ్ ఫారెస్ట్ జోన్స్. సో ముంబైని పక్కకు నెట్టేసి బెంగళూరు లెపర్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉద్భవించింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దీన్ని సర్వే చేసిన వాళ్ళని కూడా గుర్తుపెట్టుకోవాలి, హోలెమట్టి నేచర్ ఫౌండేషన్ అండ్ నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్. నెక్స్ట్ వచ్చేసి దే ఫౌండ్ అన్ ఎస్టిమేటెడ్ 80 to 85 leopards in its surrounding area, surpassing Mumbai's population of about 54. This designation highlights the city's significant urban biodiversity and success of the local conservation efforts despite urban expansion. సో అర్బనైజేషన్, కాంక్రీట్ జంగిల్స్ అవుతున్న ఈ తరుణంలో ఒక అర్బన్ బయోడైవర్సిటీ ఇలా పరిఢవిల్లడం చాలా సంతోషించాల్సిన విషయం. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. భూటాన్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ కార్బన్ నెగటివ్ కంట్రీ. ఇది మనం వెరీ ఇంపార్టెంట్. దీనికి ఇండియా రిలేటెడ్ న్యూస్ కూడా ఉంది, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. భూటాన్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ కార్బన్ నెగటివ్ కంట్రీ అండ్ సిక్కిం ఇస్ ద ఫస్ట్ కార్బన్ నెగటివ్ స్టేట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. వరల్డ్స్ ఫస్ట్ కార్బన్ నెగటివ్ కంట్రీ, భూటాన్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ అండ్ ఓన్లీ కార్బన్ నెగటివ్ కంట్రీ. సో కార్బన్ నెగటివ్ కంట్రీ అంటే ఏంటి? కార్బన్ నెగటివ్ కంట్రీ అంటే ఏంటంటే, సపోజ్ ఒక కంట్రీ కానీ లేదా ఒక స్టేట్ కానీ 100 యూనిట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని గాల్లోకి ఎమిట్ చేస్తుంది అనుకోండి ఒక 1 year టైంలో. అదే 100 యూనిట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని ప్లాంట్స్ రూపంలో, అంటే మొక్కల రూపంలో కార్బన్ సెక్వెస్ట్రేషన్ జరిగింది అనుకోండి, అంటే గాల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని చెట్ల రూపంలో బంధించి, అంటే అఫారెస్టేషన్. సో మనకందరికీ తెలుసు, కార్బన్ డైఆక్సైడ్ ని యూజ్ చేసుకునే చెట్లు అనేది ఫోటోసింథసిస్ లో భాగంగా ఎనర్జీని జనరేట్ చేస్తాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఒక కంట్రీ లేదా ఒక స్టేట్ 100 యూనిట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని బై వేరియస్ మీన్స్ ఆఫ్ పొల్యూషన్ గాల్లోకి ఎమిట్ చేస్తా ఉంటే, అంతే 100 యూనిట్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ని కనుక అఫారెస్టేషన్ ద్వారా, ఒకవేళ కార్బన్ సెక్వెస్ట్రేషన్ ద్వారా ఒకవేళ ఆ స్టేట్ కనుక మళ్ళీ ఆ గాలిలో నుంచి ఆ కార్బన్ డైఆక్సైడ్ ని వెనక్కి తీసేసుకోగలిగితే దాన్ని కార్బన్ న్యూట్రల్ అంటారు. ఒకవేళ గాల్లోకి వదులుతున్న కార్బన్ డైఆక్సైడ్ కంటే ఇది ఫిక్స్ చేస్తున్నా, ఇది సెక్వెస్ట్రేషన్ చేస్తున్నా, అంటే ఇది పీల్చుకుంటున్న కార్బన్ డైఆక్సైడ్ ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి, దాన్ని కార్బన్ నెగటివ్ అంటారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. భూటాన్ ఇస్ ద వరల్డ్స్ ఫస్ట్ అండ్ ఓన్లీ కార్బన్ నెగటివ్ కంట్రీ, మీనింగ్ ఇట్ అబ్జార్బ్స్ మోర్ కార్బన్ డైఆక్సైడ్ దాన్ ఇట్ ప్రొడ్యూసెస్. దిస్ అచీవ్మెంట్ ఈస్ అట్రిబ్యూటెడ్ టు ద డెన్స్ ఫారెస్ట్ విచ్ కవర్స్ 70% of the country and absorbs excess carbon, and its extensive use of renewable hydroelectric power to produce energy. Additionally, the Constitution of Bhutan mandates that a minimum 60% of the country land remain under forest cover. ఇది చాలా అద్భుతమైన విషయం. ఒక రాజ్యాంగంలో ప్రకృతి పట్ల ఇంత మమకారాన్ని, ఇంత బాధ్యతని ఒక రాజ్యాంగంలో పొందుపరచడం అనేది మనము ఎక్కువ చూడము, మనకు కనపడదు. కానీ మానవ హక్కుల గురించి ఉంటుంది, బాధ్యతల గురించి ఉంటుంది. కానీ ఇట్లా ఒక పర్యావరణం పట్ల బాధ్యత ఉండే ఒక రాజ్యాంగాన్ని మనం ఎక్కువ చూడము. భూటాన్ లో అది ఉండడం చాలా ముదావాహమైన విషయం. 60% ఆఫ్ ద కంట్రీస్ ల్యాండ్ మస్ట్ రిమైన్ అండర్ ఫారెస్ట్ కవర్ అని ఆ రాజ్యాంగంలో రాసిందంట. చాలా గొప్ప విషయం అది. సో ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే, సిక్కిం ఇస్ ద ఫస్ట్ కార్బన్ నెగటివ్ స్టేట్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఇండియాస్ ఫస్ట్ కార్బన్ న్యూట్రల్ స్టేట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇకపోతే ఈ రోజు టుడేస్ ట్రివియా క్వశ్చన్ యొక్క ఆన్సర్ వచ్చేసి సి. మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ డిక్లేర్డ్ గణేశోత్సవ్ as a state festival through government resolution. Bhajan mandals will get a grant up to 5 crore rupees.
Cultural and spiritual programs like spiritual drama festivals, drone shows, lecture series will be organized. A dedicated portal will stream live visuals of Ganesh temples and public celebrations. A digital platform will allow citizens to upload photos of domestic Ganesh Utsavs. Awards will be given to the best Ganesh Utsav mandals across the state. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇది ఈ రోజు యూ క్యాన్ సిరీస్ యూనిక్ కరెంట్ అఫైర్స్ న్యూస్ సిరీస్ లోని ఎపిసోడ్ 3. మళ్ళీ మరొక సిరీస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.